హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. సో హైదరాబాద్ టు తిరుమల ట్రిప్ డే 2. సో ఈరోజు మనం ఉన్నాం కడపలో. ఆల్రెడీ మార్నింగ్ 7:30కి నేను ఇంటి దగ్గర స్టార్ట్ అయిపోయాను అనమాట. ఇప్పుడు 8:30 అవుతుంది. సో కడప రీచ్ అయిపోయాను. కడపలో మన ఫ్రెండ్ ఉన్నాడు అనమాట. మనకి యూఎస్ నుంచి ఇన్స్టా 360 X3ని తీసుకొచ్చేవాడు. సో వాడిని ఒకసారి కలిసేసి హాయ్ చెప్పి మన జర్నీ అయితే కంటిన్యూ చేద్దాం. యాక్చువల్లీ అంటే వాడు నెక్స్ట్ వీక్ యూఎస్ వెళ్ళిపోతున్నాడు అనమాట, రిటర్న్. సో కలవలేదు. సో వన్స్ ఒకసారి కలిసేసి హాయ్ చెప్పేసి కాసేపు మాట్లాడేసి వెళ్ళిపోదాం. సో ఇక్కడ చూసినట్లయితే సర్కిల్ అనమాట, కడపలో ఉన్న వన్ ఆఫ్ దిస్ సర్కిల్. రోడ్స్ చూసారంటే కొంచెం కచ్చ ఉన్నాయి. రోడ్ ఎక్స్టెన్షన్ జరుగుతున్నాయి. సో మా కడప రోడ్లు కొంచెం ఇరుగ్గా ఉంటాయి, కానీ మా మనుషులు చాలా విశాలంగా ఉంటాయి. సో 7 రోడ్స్ ఇన్ కడప. సో మంచిగానే ఉంది. ఒకప్పుడుతో పోలిస్తే ఇప్పుడు చాలా బాగుంది. సర్కిల్స్ అయితే బాగానే ఇంప్రూవ్ చేశారు. కృష్ణదేవరాయల సర్కిల్. సో ఇక్కడ రోడ్ చూశారంటే ఎక్స్టెన్షన్ జరుగుతుంది, ఎక్స్టెన్షన్ వర్క్స్. సో అన్నమయ్య సర్కిల్, వన్ ఆఫ్ ది సర్కిల్స్ అన్నీ బాగానే ఉన్నాయి, బట్ నాట్ రోడ్స్. పాపం పెట్రోల్ అయిపోయినట్టుంది, పిల్లలకి తోసుకుంటూ వెళ్తున్నారు. ఓకే, మా ఫ్రెండ్ గాడి ఇంటికి వచ్చేసాం. ఓకే, మా ఫ్రెండ్ దగ్గర నుంచి బయలుదేరిపోయాను అనమాట. సో మనం ఇక్కడ ఒంటిమిట్ట దగ్గర ఉన్నాం. ఒంటిమిట్ట ఎవరో చెప్పుకొని చూద్దాం. కోదండరాముడు. మీరు కనుక బై రోడ్ వెళ్తుంటే ఇక్కడ ఆగేసి దర్శనం చేసుకుని వెళ్ళండి. చుట్టూ కొండలు ఉంటాయి, మంచి వ్యూ ఉంటుంది. యాక్చువల్గా ఫ్రంట్ సైడ్ ఒక చెరువు కూడా ఉంటుంది. ఇప్పుడు ఎండిపోయి ఉంది ప్రస్తుతానికి, వర్షాలు పడినప్పుడు మంచిగా ఉంటుంది. సో నా ఛానల్ ఫస్ట్ టైం కనుక విజిట్ చేస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్. థ్యాంక్ యూ. సో చాలా ట్రాఫిక్ ఉంది ఇక్కడ, ఏంటో తెలియట్లేదు. మేబీ యాక్సిడెంట్ అయి ఉండొచ్చు, చూద్దాం. ఓకే, రైట్కి వెళ్ళిపోతాం. ఓకే, ఎవరు రావట్లేదు, మనం వెళ్ళిపోవచ్చు. ఫ్రంట్ పెద్ద ట్రక్ అయితే పడిపోయి ఉంది. క్రేన్ వచ్చింది మూవ్ చేయడానికి. జస్ట్ మిస్ మ్యాన్. మన మీద అన్న పడి ఉండేది, లేకపోతే మన కళ్ళ ముందరన్నా జరిగి ఉంటుంది. మనం కనుక అక్కడ నా ఫ్రెండ్ దగ్గర కొంచెం టైం స్పెండ్ చేసాం కాబట్టి మేబీ బై గాడ్ గ్రేస్ మనం తప్పించుకున్నాం. సో మనకైతే వెయిట్ చేస్తున్నారు వెళ్ళిపోమని చెప్పేసి. సో మనం అయితే వెళ్ళిపోదాం ఇక్కడ నుంచి. సో ఫ్రెండ్స్, ప్లీజ్ బీ సేఫ్ వైల్ డ్రైవింగ్ and please wear helmets. Okay, let's go. Okay, సో మనం నందలూరుకి దగ్గరలో ఉన్నాం అనమాట. ఇక్కడ వ్యూ కూడా చాలా బాగుంది. ఓకే, చాలా ట్రాఫిక్ అయితే నిలిచిపోయింది. మేబీ క్లియర్ అవడానికి ఒక హాఫ్ అన్ అవర్ పైన టైం పడవచ్చు. సో ఇక్కడ మీరు చూసినట్లయితే వ్యూ మాత్రం బాగుంది. చుట్టూ కొండలు ఉన్నాయి, మధ్యలో మనం వెళ్తున్నాం అనమాట. వెరీ నైస్ వ్యూ. ఓకే, మనమైతే రీచ్ అయిపోయాం. నందలూరు బ్రిడ్జ్. ఐ థింక్ పెన్నా నది అనుకుంటా ఇక్కడ ఫ్లో అయ్యేది, నాకు ఎగ్జాక్ట్గా తెలీదు. మీకు తెలిస్తే లెట్ మీ నో ఇన్ ద కామెంట్స్. ఓకే, మీకు ఒక యూనిక్ పర్స్పెక్టివ్లో చూపిస్తుంది. మనం ఇప్పుడు శేషాచల అడవుల్లోకి ఎంటర్ అయిపోయాం అనమాట. చాలా అడవులు తెలుసు కదా, పుష్పాల డైలాగ్. ఏడ దొరకని సరుకు మనకి ఈడే దొరుకుతుంది అనమాట. పాడు జీవితము యౌవనం 3 నాళ్ళ ముచ్చటలేరా నా బతు.
నేను చదివిన బీటెక్ కాలేజ్ అన్నమాచార్య ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీస్ అండ్ సైన్స్. నా నేమ్ కుడిపించిన కాలేజ్. ఓకే, నో ప్రాబ్లం. వెళ్ళిపోదాం. ఇంకా తిరుపతికి వచ్చేసాం అనమాట. నా ఫ్రెండ్ గారు కాల్ చేశాడు, వాడిని పికప్ చేసుకోవాలి. ఫ్రెండ్ గారిని పికప్ చేసుకున్నా. శ్రీనివాస సేతు ఆర్ గరుడవార్, అది మీరు ఏమంటారు నాకు తెలీదు. బట్ నేనైతే తిరుపతి ఫ్లైఓవర్ మీద ఉన్నా. మంచి వ్యూ అయితే ఉంది. యూనో నేను చదువుకునే టైంలో ఇదేమీ లేదు. ఆల్మోస్ట్ అయింది 6-7 years అవుతుంది. 7 years అవుతుంది కంప్లీట్ అయింది. సో చాలా చేంజెస్ అయితే వచ్చాయి తిరుపతిలో. వన్ ఆఫ్ ది బెస్ట్, బిగ్గెస్ట్ చేంజ్ అంటే ఈ ఫ్లైఓవరే. సో ఫ్రెండ్స్, ఈరోజు డేట్ వచ్చేసి 7/4/2024, 8:30 AM అవుతుంది. ఇప్పుడు నేను కాలినడకన తిరుమలకి అయితే స్టార్ట్ అయిపోయాను అనమాట. యాక్చువల్లీ ఫ్రెండ్స్ అందరం కలిసి వెళ్దాం అనుకున్నాం, బట్ మా ఫ్రెండ్స్ మేము బైక్లో వచ్చేస్తాం, నువ్వు వెళ్ళని చెప్పారు. సో మొదటి స్టెప్ దగ్గర కొబ్బరికాయ కొట్టేసి స్టార్ట్ అయిపోయాను. ఓకే, వెళ్దాం. మొత్తం 3550 స్టెప్స్ ఉంటాయి. మనం నిదానంగా అన్నీ క్యాప్చర్ చేసుకుంటూ వెళ్దాం. సో ఇక్కడైతే గాలిగోపురం ఇది రాజగోపురం దగ్గర ఉన్న సో మన శిల్పులు చెక్కిన శిల్పాలు, వాటి కట్టడాలు. సో 500 స్టెప్ దగ్గర అయితే నేను రీచ్ అయిపోయాను. సో మనం దారిలో వెళ్ళేటప్పుడు ఇలాంటి వైల్డ్ యానిమల్స్ కూడా చూడొచ్చు. ఇప్పుడు ఇవి కాబట్టి ఓకే, పుల్లు సింహాలు వస్తే కొంచెం జాగ్రత్త. సో మన దారి వెంబడి వెళ్ళేటప్పుడు ఇలా తినడానికి కూడా చాలా ఉంటాయి. వాటర్ కూడా దొరుకుతుంది. చూసారా, బుడ్డడు కూడా ఉన్నాడు క్యూట్గా. వాళ్ళ ఫాదర్ పల్లె తీసుకెళ్తున్నాడు. సో మొత్తానికి అయితే గాలిగోపురాన్ని దగ్గరకు వచ్చేసాం. సో మనకు దారంబడి తినడానికి తాగడానికి వాటర్ అయితే దొరుకుతాయి, బట్ ప్లాస్టిక్ అయితే నాట్ అలౌడ్. సో వాళ్ళు వచ్చేసి గాజు బాటిల్లో అయితే అమ్ముతున్నారు వాటర్. సో మీరు అవి కొన్న తర్వాత మీరు రిటర్న్ అయితే ఇవ్వచ్చు. అది రిటర్న్ ఇచ్చి మీరు 20 rupees బ్యాక్ అయితే తీసుకోవచ్చు. సో ఇక్కడ చూసారంటే గోవింద శ్లోకాలు అయితే అన్నీ ఉన్నాయన్నమాట. మీరు ఒక్కొక్కటి ఉచ్చరిస్తే వెళ్ళచ్చు, మనసుకు ఆహ్లాదంగా ఉంటుంది. గోకుల నందన గోవింద. ఇక్కడ చూసారా అవే వచ్చింది. నా కొడుకులు ఉన్నారు, దొంగనా కొడుకులు. జై హనుమాన్ జ్ఞాన గుణ సాగర జై కపీశ తిగులోక ఉజాగర రామ దూతాదులిత బలధామ అంజని బుద్ధ. చచల అడవులు, మన పుష్పగాడి అడవులు, ఎర్రచందనం దొరికే అడవులు అనమాట. సో మొత్తం హ్యూజ్ ఉంటుంది. సో మోకాళ్ళ మెట్టు దగ్గరికి అయితే వచ్చాను. సో ఇప్పుడైతే నేను 11 steps మోకాళ్ళ మీద ఎక్కబోతున్నా. ఎండ మాత్రం చాలా గట్టి కొడుతుందండి బాబు. 42 degrees ఈరోజైతే. ఇంకా పెరుగుతాయని చెప్తున్నారు, చూడాలి. సో బ్యూటీ అడవి అనమాట మొత్తం. సో మొత్తానికైతే నేను ఫైనల్ స్టెప్కి వచ్చేసాను. 3550 steps కంప్లీటెడ్ ఫైనలీ. సో ఇక్కడ చూసారా తాత, గాంధీ తాత ఉన్నారు. వెళ్ళేసి మనం ఒక వీడియో తీసుకొని మనం అంతా సాయం చేద్దాం. 5:30 అవుతుంది. అయితే మళ్ళీ తిరుమల కొండ ఎక్కి కాలినడకన మళ్ళీ బస్సులో కిందికి వచ్చేసి మా ఎదలతో కలిసి బైక్లో అయితే వెళ్తున్నాం అనమాట. ఎందుకంటే మాకు మార్నింగ్ టోకెన్ తీసుకున్నాం. ఆ టోకెన్ వచ్చేసి 4 AM ఇచ్చారు రేపు. సో మనం అంతసేపు పైన ఒక్కనే ఉండలేను కదా, అందుకని చెప్పి కిందికి వచ్చేసాను. ఇప్పుడు ఏం చేయాలంటే మేము పైకి వెళ్ళేసి రూమ్ తీసుకొని నైట్ రూమ్లో స్టే చేసి ఎర్లీ మార్నింగ్ బయలుదేరిపోవాలన్నమాట. దర్శనానికి వెళ్ళాలి. దర్శనానికి వెళ్ళి మళ్ళీ బయటికి వచ్చిన తర్వాత చూడాలి ఇంకా తర్వాత ఏం నడుస్తుంది ఏందనేది. సో ఇప్పుడైతే కొండ మీదకి అయితే వెళ్తున్నాం అనమాట. సో ఇందాక కాలినడకన వెళ్ళేటప్పుడు నాకు కొన్ని సిచ్యువేషన్స్ అయితే ఎదురయ్యాయి. సిచ్యువేషన్స్ నథింగ్ బట్
కైండ్ ఆఫ్ పీపుల్ అనమాట. ఎట్లా అంటే మనం బయట చూస్తుంటాం కదా, పర్స్ పోయింది మాకు, మా ఇది పోయింది, మేము వేరే ఊరికి వెళ్ళాలి అని చెప్పేసి వాళ్ళు ఎవరిని కూడా టార్గెట్ చేయట్లేదు, తెలుగు వాళ్ళని మాత్రమే టార్గెట్ చేస్తూ వాళ్ళు మనల్ని పిలిచి అడుగుతున్నారు అనమాట, మీరు తెలుగు వాళ్ళ, సో మీరు తెలుగు వాళ్ళు అయితే ఓకే అన్నారంటే వస్తారు దగ్గరకు వచ్చి మాకు ఇట్లా పర్స్ వెళ్ళింది, మాకు కొంచెం హెల్ప్ చేస్తారా అని చెప్పేసి అడిగారు. సో నేను ఫస్ట్ ఒక బ్యాచ్ని చూశాను, నాకు ఎందుకో ఫేక్ బ్యాచ్ అనిపించింది, బట్ ఓకే అని చెప్పేసి నా వంతుకు ఒక 100 రూపీస్ ఇచ్చి వచ్చేసాను అనమాట. తీరా ఇంకొంచెం ముందరకు వెళ్ళి చూస్తే ఇంకో బ్యాచ్ ఉంది, ఆరాముగా కూర్చొని ఇది చేస్తున్నారు. సో నాకు అప్పుడే అర్థమైంది, సో అది కూడా ఫేక్ బ్యాచ్ అని చెప్పి. సో మీరు కూడా పైకి వెళ్ళేటప్పుడు జాగ్రత్త, ఇలాంటి బ్యాచ్ ఉంటే ఇగ్నోర్ చేసి వెళ్ళిపోండి, ఎందుకంటే వాళ్ళు మనల్ని మ్యానిపులేట్ చేయడానికి చూస్తున్నారు. సో మీరు దానికైతే లొంగకండి. సో దర్శనం అయితే అయిపోయింది. యాక్చువల్లీ మార్నింగ్ 3 o'clock అయితే 3 కాదు 4 అయిపోయింది. 4 o'clockకి లైన్లో వెళ్ళామన్నమాట. సో 4కి లైన్లో వెళ్తే మార్నింగ్ 6:30 అంతా అయిపోయింది. సో దర్శనం చేసుకొని బయటకు వచ్చేసి ఒక గంట ఉన్నాను లేదా మా వాళ్ళు పోదాం అని పట్టుకొట్టారు. రేపో మీరు పోండి అందాం అనుకున్నా, కానీ తప్పదు కదా, నేను కూడా వీళ్ళతో కలిసి దిగుతున్నాను అనమాట. ఏం చేయలేము, ప్రతి ఫ్రెండ్ అవసరమేరా. యాక్చువల్గా పైన చాలా వీడియోస్ అని ప్లాన్ చేసుకుంటే మొత్తం ఖరాబ్ అయిపోయింది. ఇంకా తప్పదు, ఇంకా కిందికి వెళ్ళిపోయి ఏం చేస్తాం తెలుసుగా, కిందికి పోయి ఏం చేస్తాం, కిందికి పోవడం, బాటిల్స్ ఓపెన్ చేయడం, ఇంకా అదే ఇంకా పని, ఇంకేం పని ఉంటుంది మాకు. సో తిరుపతి సిటీ వ్యూ చూడండి ఒకసారి ఎంత బాగుందో. సో కిందికి వచ్చేసాం అనమాట. ఇంకా హోటల్ రూమ్కి అయితే వెళ్తున్నాం. సో హోటల్ రూమ్కి వెళ్ళి బాటిల్స్ ఓపెన్ చేసి చిల్ అవుతుంది. 3 days నుంచి ఫుల్ ర్యాంప్ మావాడు ముందర కపుల్స్ పోతుంటే హారం పోతున్నారు అనమాట. దానికి ముందర ఏం పెద్దగడ ఏదో. సో వచ్చేసాము, రూమ్లో కూర్చున్నాం అనమాట. చిల్లింగ్ అనమాట. ఈ గుండు నా కొడుకున్నాడే